ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గ్రామీణ స్థాయిలో పనిచేయడానికి సంబంధించి సహకార బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అధికారికంగా 225 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. 35,000కి పైగానే శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క దివాళీ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి అన్ని రకాల కోర్సెస్ పైన 50% డిస్కౌంట్తో ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. కేవలం 499 రూపీస్ పే చేస్తే 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. చక్కగా మీరు ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. టాప్ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత, ఇక్కడ మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అందిస్తున్నాము. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ మనకి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి 18th October నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి November 6th వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. అది కూడా మనకి December monthలో అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి పోస్టింగ్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ యొక్క ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో టోటల్గా మనకి ఇచ్చినటువంటి వేకెన్సీస్ అన్ని కూడా వివిధ జిల్లాలన్నీ కలుపుకుంటే 225 వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దాదాపుగా అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది ఈ నోటిఫికేషన్లో. అండ్ ఈ యొక్క స్టాఫ్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు బేసిక్ పే అనేది 24,000 ఉంటుంది. ఇది మనకి సాలరీ కాదు, ఇంకా దీంతో పాటు అలవెన్సెస్ అనేవి యాడ్ అవుతాయి. అవన్నీ కలుపుకుంటే అప్ టు 35,000 వరకు మీరు సాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ మీరు తెలంగాణకి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎందుకంటే మనకి ఇది తెలంగాణకి సంబంధించి ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకి ఇక్కడ ఛాన్స్ అనేది లేదు. తెలంగాణకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే మీరు ఏ జిల్లా వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి October 1st, 2025 వరకు మీకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years వరకు ఎలిజిబుల్ అనమాట. అయితే ఇది 30 years అనేది జనరల్ ఓసీ వాళ్ళకి, ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 33 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 40 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. చూడండి, ఎసెన్షియల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే మీరు అప్ టు 10th class వరకు తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా కంపల్సరీగా చదివి ఉండాలి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఇంగ్లీష్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీకు స్పోకెన్ స్కిల్స్ అనేది అవసరం లేదు, జస్ట్ మీకు చదవడానికి సంబంధించి నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, విద్యా అర్హత ఏమి ఉండాలి అంటే October 1st, 2025 వరకు మీరు ఏ డిగ్రీ చేసినా కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీరు బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, మీరు బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ చేసినా కూడా, అంటే బీఎస్సీ నర్సింగ్ చేసినా, బీ ఫార్మసీ చేసినా, ఎనీ గ్రాడ్యుయేట్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఉండవు, ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీకు చూడండి, జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 30 questions 30 marks, సెక్షనల్ టైం అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అలాగే అవేర్నెస్ ఆన్ క్రెడిట్ కోఆపరేటివ్స్కి సంబంధించి 10 questions 10 marks, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 questions 40 marks, రీజనింగ్ అబిలిటీ నుంచి 40 questions 40 marks, న్యూమరికల్ అబిలిటీ నుంచి 40 questions 40 marks. టోటల్గా మనకి 160 questions అడుగుతారు, 160 marks, 120 minutes అంటే 2 hours
పాటు కూడా మీకు ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే క్వశ్చన్స్ అనేవి వస్తాయి, తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్లో నెగటివ్ విధానం కూడా ఉంది అని చెప్పేసి ఇచ్చారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీకు మన తెలంగాణ వాళ్ళకి సంబంధించి మీకు మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీకు అడ్మిట్ కార్డులు ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. కొంచెం మీరు హార్డ్ వర్క్ చేస్తే ఈ యొక్క సింగిల్ ఎగ్జామ్ కాబట్టి మీరు కొంచెం హార్డ్ వర్క్ చేసినా మీరు గెట్ ఆన్ అయితే అవ్వచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి ఆన్లైన్లో. జనరల్ వాళ్ళు, బీసీ అభ్యర్థులందరూ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. హౌ టు అప్లై విషయానికి వచ్చినట్లయితే మీరు ఆ యొక్క వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. సో మీరు అన్ని కూడా డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఫస్ట్ ఏంటి అంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్లికేషన్ రిజిస్ట్రేషన్. దాని తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాలి. చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫోటోగ్రాఫ్ వచ్చేసి మీరు అప్లోడ్ చేసేటప్పుడు అది సైజ్ అనేది 4.5 సెంటీమీటర్ నుంచి 3.5 సెంటీమీటర్స్ ఉండేలా చూసుకోండి. సిగ్నేచర్ వచ్చేసి బ్లాక్ ఇంక్తో మాత్రమే పెట్టాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది వైట్ పేపర్ మీద బ్లాక్ కానీ బ్లూ ఇంక్తో కానీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది పెట్టాలి. అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మీరు బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు మెన్షన్ చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్లో ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. డిక్లరేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఒక టెక్స్ట్ అనేది ఇచ్చారు కదా. సో ఇక టెక్స్ట్కి సంబంధించి ఇక్కడ బ్లాంక్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది రాసేసి ఈ యొక్క టెక్స్ట్ని మీరు వైట్ పేపర్ మీద రాసేసి ఆ యొక్క డాక్యుమెంట్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. సో మీకు అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్కి సంబంధించినటువంటి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి డైరెక్ట్గా మీకు స్టార్టింగ్లోనే క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ ఇన్ DCCBs అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అప్లై చేయడానికి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే మనకి ప్రజెంట్ తెలంగాణ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లకి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటే హైదరాబాద్, అలాగే కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్, అలాగే ఈ యొక్క లొకేషన్స్ ఏవైతే ఇచ్చారో ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, మేము వేరే జిల్లా వాళ్ళము, మరి మేము ఈ జాబ్స్కి అప్లై చేయవచ్చు అని చెప్పేసి. ఎస్, మీరు ఏ జిల్లా వాళ్ళైనా తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థి అయితే సరిపోతుంది. మీరు తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఈ యొక్క వీడియో చూసినా మీరు జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. కాకపోతే మీరు ఇక్కడ ఏ జిల్లాకి సంబంధించి ఏదైనా ఒక జిల్లాకి మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలంటే ఫస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఏ జిల్లాకి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఎక్కడ ఉన్నాయో అది చూసుకొని అక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మీరు హైదరాబాద్ అప్లై చేయాలనుకుంటే హైదరాబాద్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు. సో సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. అన్నీ కూడా క్లియర్గా చదువుకొని ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు మాకు పర్మనెంట్ బ్యాంక్ జాబ్ కావాలనే వాళ్ళు మాత్రం నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఇక దివాళీ ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్స్ అయితే ఇస్తున్నాము. బ్యాంక్, RRB, SSCకి సంబంధించి డెఫినెట్గా మీకు ఆ యొక్క కోర్స్ అనేది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి సో వెంటనే ఒకసారి చెక్అవుట్ చేయండి యొక్క కోర్స్ అనేది. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.